చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఈరోజు ఇండియా వైపు చూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు ఇండియాలో జరగబోతుంది. అది కూడా మన ఇండియా న్యూజిలాండ్ ఈ ఇద్దరు దిగ్గజ టీమ్స్ ఈరోజు ఫైనల్లో తలపడబోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మొన్న సెమీఫైనల్లో జరిగిన మ్యాచ్ మీరు గమనించవచ్చు. ఎంత నరాలు తెగే ఉత్కంఠ మధ్య మన ఇండియా విన్ అవ్వడం అయితే జరిగింది. ఈసారి ఫైనల్ మ్యాచ్లో కూడా మన టైప్ ఆఫ్ గేమ్ ఆడి ఖచ్చితంగా ఇండియా పెద్ద ఎత్తున విన్ కావాలని చెప్పేసి ఇక్కడ క్రికెట్ అభిమానులు కోరుతూ ఉన్నారు. ఇక్కడ చాలామంది ఇక్కడ క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఒకసారి వాళ్ళకి అడిగి తెలుసుకుందాం ఇండియా ఏ రకంగా పర్ఫార్మెన్స్ చేయబోతూ ఉంది, వాళ్ళు అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని విషయాలు మనం ఈ క్రికెట్ అభిమానులకు అన్నీ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇండియా గెలవాలంటే స్కోర్ ఎంత చేస్తే మన ఇండియా గెలుస్తుంది? నాకు తెలిసినంత వరకు నరేంద్ర మోదీ స్టేడియం ఎప్పుడు కూడా ఎక్కువ హై స్కోరింగ్ పిచ్ అయితే కాదు. ఇప్పటి వరకు 170 లాస్ట్ 170 అట్లా ఉన్నది. మేబీ 170 180 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు T20లో 170 180 అనేది చాలా తక్కువ స్కోర్ అన్నట్టే ఈ మధ్య మనం గమనించవచ్చు. ఎందుకంటే సెమీఫైనల్స్ కానీ అంతకుముందు మ్యాచ్లు కానీ మీరు సెమీఫైనల్స్ చూస్తే చాలా 170 180 దాదాపు 10 ఓవర్స్లోనే 12 ఓవర్స్లోనే కొట్టేసిండ్రు. సో ఈసారి మనం గెలవాలంటే ఇంకా భారీ స్కోర్ ఎంత చేసే అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అది టోటల్ పిచ్ మీద డిపెండ్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోదీ పిచ్ మొత్తం స్పిన్ డిపెండెంట్. ఇంతకుముందు కూడా 170 అయినా కూడా దాన్ని డిఫెండ్ చేసిన మ్యాచెస్ కూడా జరిగినాయి మన ఈ సిరీస్లలో. సో ప్రతి మ్యాచ్ 200 దాకా చేసి చేయగలుగుతారని నేను అనుకోవట్లేదు. మెయిన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద బౌలర్స్ అండి. బౌలర్స్ ఏ విధంగా అయితే కట్టుదిట్టంగా వేస్తే మాత్రం డెఫినెట్లీ మన విజయం ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ మనది ఉండి వాళ్ళకు సెకండ్ ఇన్నింగ్స్లో మనం డిఫెండ్ చేయొచ్చు. అంటే టాస్ అనేది కీలక రోల్ ప్లే చేస్తున్నదని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నానండి. అంటే ప్రతిసారి మన మనోజ్ గారు అన్నట్టు ఎప్పుడు కూడా అంటే లాస్ట్ టైం అట్లా జరిగింది. బట్ సమ్ టైమ్స్ ఒకసారి డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది చూడండి. ఆ స్పిన్నర్లకు కొద్దిగా సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే అది డ్యూ కానీ పచ్చదనం కానీ అట్లా ఉండొచ్చు. గుజరాత్ కొద్దిగా అది సముద్ర తీరాన ఉంటుంది కాబట్టి అది ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో ఇంతకుముందు మనం ఓడిపోవడం అయితే జరిగింది. ఈసారి ఎలా ఉండబోతుంది? అసలు కలిసికట్టుగా బౌలర్లు బ్యాటర్లు కలిసి ఈ పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్పేసి మనం ఖచ్చితంగా ఆశిస్తూ ఉన్నాం. కాకపోతే ఎవరు ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు, బ్యాటర్లా బౌలర్లా? గత అన్ని మ్యాచ్లు చూస్తే ఇప్పటిదాకా పర్టికులర్ ఒక వ్యక్తి అని కాకుండా సమిష్టంగా అందరూ ఆడిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక మ్యాచ్ లేకుండా ఇంకొకరు వేరే మ్యాచ్ డిఫెండ్ చేయడం జరిగింది. ఓన్లీ లాస్ట్ 2 మ్యాచెస్ చూస్తే మన సంజు శాంసన్ కొద్దిగా ఫామ్లో ఉన్నారు. బట్ అలా అని ఒకతని మీద డిపెండ్ అని ఉండలేకపోతాం. ఎందుకంటే ఇంతకుముందు సూర్యకుమార్ ఆడిన మ్యాచ్ ఒకటి బాగుంది. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు తన ఫామ్ చూపిస్తున్నారు. అలాగే ఈ ఫైనల్ మ్యాచ్ కాబట్టి లాస్ట్ సెమీఫైనల్లో ఏ విధంగా అయితే కట్టుదిట్టంగా అందరు కలిసి మ్యాచ్ని గెలిపించి ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేశారు, అదేవిధంగా ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్లీ మన విజయం భారత్ ఉంటుంది. ఇప్పుడు మనం సెమీఫైనల్ మ్యాచ్ని గమనిస్తే సంజు శాంసన్ క్యాచ్ని అక్కడ వదిలేసిండు. దానివలన అంతా భారీ స్కోరు నమోదైంది, గెలవడం అయితే జరిగిందని అంటారు. అలాంటి మిస్టేక్స్లు జరగకుండా ఉండడానికి ఈసారి మన టీమిండియా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయబోతుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే ఒక క్యాచ్ని దృష్టిలో పెట్టుకొని మనం టోటల్ మ్యాచ్ని మనం డిసైడ్ చేయలేము. దాని తర్వాత హార్డ్ క్యాచెస్ కూడా పట్టుకొని మ్యాచ్ విన్ చేసిన మ్యాచెస్ మన అక్షర్ గారు 2 క్యాచ్లు అతి కష్టమైన క్యాచెస్ అవి ఎక్స్పెక్ట్ కూడా చేయలేము దాన్ని. బట్ పట్టి అవిటిని గెలిపించారు. సింపుల్ క్యాచెస్ వదిలే కూడా హార్డ్ క్యాచెస్ తీసుకొని మనం గెలిచాం. అలాంటిది మనం అట్లా జడ్జిమెంట్ చేయలేము అన్నట్టు. ఓన్లీ ఒకటి ఏంటంటే ప్రెషర్ 2 టీమ్స్ మీద కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఇంతవరకు గెలవలేదు. మనం 2 ఆల్రెడీ ఉన్నది. ప్రెషర్ మనకన్నా ఎక్కువ వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఒక వరల్డ్ ఛాంపియన్స్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పుడు టీమిండియా దాదాపు బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే 7 వరకు మనకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. సో ఇప్పుడు ఉన్న టీం ఎలాంటిది, ఎట్లా ఉంది మీకు అనిపిస్తుంది? ఒక ఇంటర్వ్యూలో ధోని గారు అన్నట్టు అవర్ టీమ్ ఈస్ వెరీ డేంజరస్. ఎనీవన్ క్యాన్ కమ్ అండ్ ఎనీవన్ క్యాన్ షో దర్ పెర్ఫార్మెన్స్. సో ఒక్క పర్సన్ మీద డిపెండ్ అని కూడా ఎవ్రీ వన్ విల్ పెర్ఫార్మ్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అన్నారు, పెర్ఫార్మ్ చేయలేదు, కానీ హీ విల్ మేక్ బికాస్ అతనికి అనుకూలంగా ఉంది ఈ పిచ్. లేకపోతే కొన్ని ఛాన్సెస్ ఎట్లున్నాయంటే కుల్దీప్ కూడా తీసుకోవచ్చు ఫైనల్లో, ఆయన పెర్ఫార్మెన్స్ బాగాలేకుండా. అట్లా కూడా జరగవచ్చు, మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. టీం సెలెక్ట్ అయిన తర్వాతనే మనం ఏదైనా గెస్ చేయగలుగుతాం. స్పిన్నర్ విషయంలో కూడా అక్షర్ కూడా కొద్దిగా బాగానే తను మధ్యలో వికెట్స్ తీయడం కూడా జరుగుతుంది యాజ్ ఎ స్పిన్నర్. విల్ బి హెల్ప్ఫుల్ టు.
ఇండియా ఫీల్డింగ్ ఎలా ఉంది ఇంతకుముందు జరిగిన మ్యాచ్లో, ఇప్పుడు ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ వరల్డ్ కప్ అనాలిసిస్లో అన్నిటికన్నా దారుణమైన ఫీల్డింగ్ అంటే క్యాచ్ మిస్సెస్ మన ఇండియాదే ఉంది. బట్ మేబీ ఆ మిస్టేక్ జరగకపోవచ్చు ఫైనల్ మ్యాచ్లో. ప్రతి ఒక్కరి మీద ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ కారణంగా కూడా కొన్ని సందర్భాలలో క్యాచ్లు స్లిప్ అవ్వచ్చు. బట్ క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్నట్టు ఈ మ్యాచ్ని మాత్రం మొత్తం ఫీల్డింగ్ మీదే డిపెండెంట్ ఉంటుంది. ఎవరు ఎంత కొట్టినా కూడా ఫీల్డింగ్ బాగాలేకపోతే మాత్రం మ్యాచెస్ స్లిప్ అవుతుంది. ఇప్పుడు అహ్మదాబాద్ పిచ్ అనేది పెద్ద పిచ్చా లేకపోతే ఎలాంటి పిచ్ అని మీరు అనుకుంటున్నారు? స్టేడియం పెద్దది, దాని డిస్టెన్సెస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి షాట్స్ కొట్టడం వల్ల ఇప్పుడు వాన్ఖేడేలో జరిగినట్టు ఇక్కడ జరగదు. మేబీ క్యాచెస్ కూడా పోవచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే స్కోర్ అంత పెద్దగా కూడా కాకపోవచ్చు. అందరూ యాజ్ ఏ ఇండియన్ మనం అనుకుంటాం 200 ప్లస్ 300. బట్ యాజ్ ఏ మ్యాచ్ అనాలిసిస్ మనం కొద్దిగా ఆలోచించాల్సింది ఏంటంటే స్టేడియం కూడా కొద్దిగా పార్ట్ ప్లే చేస్తుంది. 180 మేబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు, అది కూడా టఫ్ స్కోర్ కావచ్చు 180 190 వరకు. ఇప్పుడు ఇన్ని మ్యాచ్లు మనం చూస్తూ ఉన్నాం. మన ఇండియన్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలా ఈ టీంని ట్రైన్ చేశారని మీరు అనుకుంటున్నారు? గౌతమ్ గంభీర్ మనం తన గురించి ఎన్నో నెగిటివ్ వింటున్నాం, పాజిటివ్ వింటున్నాం. బట్ ఫైనల్లీ ఎంత కోచింగ్ ఎంత ఇచ్చినా కూడా పెర్ఫామ్ చేసేది గ్రౌండ్లో ప్లేయర్స్ మాత్రమే. ఆ కోచింగ్ అనేది కాకుండా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తోనే వీళ్ళు ప్లేయర్స్ ఆడబడుతుంది. సో దాని మీద డిపెండ్ ఉంటుందండి. కోచింగ్ అనేది ఒక స్టేడియం అంటే గ్రౌండ్ బయట ఉంటుంది ఏదన్నా కానీ. ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం టోటల్ డిపెండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళ ఒక స్ట్రెంత్ మీదే డిపెండ్ ఉంటుంది. బౌలర్ ఏ బ్యాట్స్మెన్ ఏ బౌలర్ ఏ విధంగా వేయాలి అని వాళ్ళ అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కోచ్ది అంత పెద్ద పాత్ర ఉండకపోవచ్చు. ఇది మన హోమ్ల్యాండ్లో జరుగుతున్న మ్యాచ్. ప్రెజర్ ఎలా ఉండబోతుంది? ఆ ప్రెజర్ని మన ఇండియన్ ప్లేయర్స్ తట్టుకుంటారా? తట్టుకొని విన్ అవుతారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి మ్యాక్సిమం 80% స్టేడియంలో ఉండేది మన ఇండియన్స్. అది ఒక స్ట్రెంగ్త్ మనకు. కానీ అది ఒక ప్రెషర్ కూడా. ఆ ప్రెషర్ని వాళ్ళు తట్టుకొని అది ఆడవలసి వస్తుంది అక్కడ. సో మనం దాన్ని ఎంకరేజ్మెంట్ అనేదానికన్నా కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆడాల్సి వస్తుంది వీళ్ళకి ఇప్పుడు. ఎందుకంటే ఎంత సపోర్టివ్ ఉన్నా కూడా ప్రెషర్ మాత్రం వాళ్ళకు బాగా ఇబ్బంది పెడుతుంది అన్నట్టు. ఇప్పుడు గతంలో మనం T20 వరల్డ్ కప్ మనకు 2 times రావడం అయితే జరిగింది. ఈసారి దాన్ని విన్ అయ్యి హ్యాట్రిక్ నమోదు చేయబోతున్నాం అంటున్నారా? అది ఒక యాడ్ వస్తుంది కదా, హిస్టరీ అండ్ సంథింగ్. మేబీ దిస్ మేక్స్ వన్ హిస్టరీ ఆల్సో అగైన్. వీ విల్ అబ్బులతో మనం ఫస్ట్ టీం కావచ్చు 3 సార్లు గెలవడానికి. అది కూడా ఛాన్స్. ప్రతి ఒక్క టీము వెస్టిండీస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అందరు ఇండియా కావచ్చు 2 సార్లు గెలిచాయి. ఇది ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేయాలి 3వ సారి గెలిచి, అట్లా అనుకుంటున్నాం. ఏదేమైనా ఇండియా 3వసారి గెలిచి ఖచ్చితంగా హిస్టరీ క్రియేట్ చేస్తుందని చెప్పేసి క్రికెట్ అభిమానులు కోరుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ అభిమానులు అయితే సాయంత్రం 5:30 ఎప్పుడవుతుందా, మనం ఎప్పుడు మ్యాచ్ చూద్దామనే ఆతృతతో ఉన్నారని మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు. మరి ముఖ్యంగా క్రికెట్ అభిమానులందరూ ఇండియా ఖచ్చితంగా గెలవాలని, గెలిచి ఖచ్చితంగా హిస్టరీ క్రియేట్ చేస్తుందని ఈ సందర్భంగా అందరూ క్రికెట్ అభిమానులందరూ కోరుతూ ఉన్నారు. ఆల్ ది బెస్ట్ ఇండియా! 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 भारत माता के జై!